నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరీక్షల వ్యవస్థలో ప్రక్షాళనకు టాస్క్ ఫోర్స్, నందన్ నీలేకని నేతృత్వంలో కమిటీ. పరీక్షల్లో అక్రమాల కట్టడికి చట్ట సవరణ బిల్లు నేడు పార్లమెంటు ముందు పెట్టనున్న కేంద్రం. నేటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం, సాధించిన ప్రగతి, సమస్యల పరిష్కారంపైనే దృష్టి. సర్ ప్రక్రియలో బయటపడ్డ దొంగ ఓట్ల గుట్టు, వైసీపీ హయాంలో నమోదైనవేనని బట్టబయలు. చున్నీతో బిగించి దిండుతో నొక్కి హత్యాయత్నం, జోగి రమేష్ కుటుంబంపై ఫిర్యాదులో కోడలు ఆరోపణ. బంగాళాఖాతంలో వాయుగుండం, ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం. తమలపాకు సాగుపై ఎల్నినో ఉష్ణతాపం దెబ్బ, ఎండిపోతున్న తోటలు చూసి రైతులు విలవిల.